ఏపీలో జీబీఎస్ వైరస్ అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జీబీఎస్ వైరస్ కాదని కేవలం ఒక సిండ్రోమ్ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ కారణంగా కాళ్లలో స్పర్శ కోల్పోవడం, వీక్నెస్ రావడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎవరూ భయపడనవసరం లేదంటున్నారు. ముందుగా గుర్తించి వైద్యులను సంప్రదిస్తే వెంటనే నయం చేయవచ్చునని చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ 85% ప్రజల్లో సెల్ఫ్ రికవరీ అయిపోతారని, కేవలం 15% ప్రజలు మాత్రమే ఈ సిండ్రోమ్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడతారంటున్న డాక్టర్ మహమ్మద్ కాజ్వా మొహిద్దీన్తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా జీబీఎస్ వైరస్ అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 17 కేసుల వరకు వచ్చాయని చెప్పి తీవ్ర ఆందోళనలు అయితే ఉన్నారు. ఓ పక్క చూసుకుంటే గతంలో కరోనా వైరస్లోనే ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతుంటే, మరోపక్క ఇప్పుడు జీబీఎస్ వైరస్ అంటే ఏంటో తెలియక చాలా అవకతవకలు పడుతూ ఉన్నారు. అయితే దీని మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ డాక్టర్ గారు ఎండి ఉన్నారు మనతో. సార్ చెప్పండి, అసలు జీబీఎస్ వైరస్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా వస్తుందని? నమస్కారం అండి. ఇది యాక్చువల్లీ జీబీఎస్ వైరస్ కాదు, ఇది ఒక సిండ్రోమ్, గులియన్ బెర్రీ సిండ్రోమ్. ఇందులో మన బాడీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే మన ఇమ్యూనిటీ మన బాడీ ఉన్న నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ డిసీజ్ ఎప్పుడు వస్తుంది అంటే అట్లీస్ట్ 4 to 6 వీక్స్ ప్రయర్గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కానీ సబ్ క్లినికల్ కానీ క్లినికల్ కానీ వచ్చుంటే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ వైరస్ లైక్ క్యాంపెలోబాక్టీరియం అని, ఎప్స్టీన్ బార్ వైరస్ అని, జికా వైరస్ అని, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 to 5 వీక్స్ తర్వాత బాడీలో సడన్గా కాళ్ళల్లో టింగ్లింగ్ అంటే స్పర్శ కోల్పోవడం కానీ, లేకపోతే వీక్నెస్ రావడం కానీ, సడన్గా నడవలేకపోవడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఇది పెరిఫరల్ న్యూరోపతి అంటే కింద ఆల్మోస్ట్ కాళ్ళ దగ్గర నుంచి పైకి వస్తూ ఉంటుంది మెల్లగా. కొన్ని మందికి ఇది వితిన్ 24 hours చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యి రెస్పిరేటరీ మజిల్స్ కూడా వీక్నెస్ వచ్చి, ఆయాసం వచ్చి వెంటిలేటర్ మీదకి కూడా వెళ్తారు. చాలా మటుకు అంటే 85% మంది ఇది సెల్ఫ్ రికవర్గా అయిపోతుంది. ఓన్లీ 5% మెంబర్స్ ఓన్లీ చాలా సివియర్గా వెళ్తుంది అనమాట. సో అయితే ఇది ఇప్పుడు ఏంటంటారు, అంటే ఈ పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఈ డిసీజ్ జనరల్లీ ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కాకపోతే మనం చేయగలిగింది ఏంటి అంటే త్వరగా పసిగట్టడం. అంటే ఎవరికైనా కూడా సడన్గా ఇలాంటి వీక్నెస్ కాళ్ళల్లో కానీ నమ్నెస్ కానీ రావడం, ఒక ఫేషియల్ డీవియేషన్ అంటే ఫేస్ డీవియేషన్ రావడం, సడన్గా లెగలేకపోవడం, మజిల్స్ అన్నీ నొప్పి రావడం, ఆయాసం రావడం, ఇలాంటి సిమ్టమ్స్ కానీ రెండు కింద కనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న డాక్టర్ గారిని కలిసి ఒకసారి వైద్యం చేయించుకోవాలి. వాళ్ళు కానీ జీబీఎస్ అని డయాగ్నోస్ చేస్తే దీనికి మళ్ళీ ట్రీట్మెంట్ కూడా ఉంది. ట్రీట్మెంట్ రెండు రకాలు. ఒకటి ప్లాస్మాఫెరెసిస్ అంటే రక్తం శుద్ధి చేయడం, దీంట్లో మన బాడీ యాంటీబాడీస్ని మొత్తం తీసేస్తారు. ఇంకోటి వచ్చి ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇంజెక్షన్స్. ఈ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ ఇప్పుడు మనకు తెలుసు, మన కలెక్టర్ గారు వీళ్ళందరూ అవైలబుల్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. సో దీనికి మెడిసిన్ ఏమైనా ఉందంటారా? అంటే ఇది ఎన్ని రోజుల్లో క్యూర్ అవకాశం ఉంది? ఎలాంటి సజెషన్స్ తీసుకోవాలి, అలా ఏ నియమ నిబంధనలు పాటించాలంటారు? యాక్చువల్గా ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళకి 3 to 4 monthsలో కంప్లీట్ రికవరీ వస్తుంది 85% మెంబర్స్కి. ఒక 15 మెంబర్స్కి మాత్రం ఎంతో కొంత డిజబిలిటీ ఉంటుంది, అంటే కొద్ది వీక్నెస్ ఉండడం ఇది ఇలాగా. ఒక 5% మెంబర్స్ మాత్రం చాలా సివియర్కి వెళ్ళి డెత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చి ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ప్లాస్మాఫెరెసిస్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. సులంలో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ప్రాణాంతకమైన వైరస్ అయితే ఖచ్చితంగా కాదు, ఇది కేవలం ఒక సిండ్రోమ్ మాత్రమే. ఇది ఓన్లీ జన్యుపరమైన అంటే మన బాడీలో మనకే వస్తుంది తప్ప ప్రత్యేకించి బయట నుంచి ఈ వైరస్ అయితే అటాక్ అయ్యే అవకాశాలు అయితే లేవని డాక్టర్ మధ్య చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సురేష్ తో పవన్, HMTV, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి.